మొన్న ఒక కుర్రాడు ఆటో వేస్తున్నాడు అంటే నాకు ఇలా మాట్లాడుతున్నాడు, అన్న నేను ఇలాగ నీ ఫాలోవర్ని అన్న, ఏంటంటే నేను ఆటో వేసుకుంటున్నాను, నా ఏజ్ అంత పెద్దది కాదు, ఆటో ఎక్కిన వాళ్ళు అంతా కుర్రోడు కదా, చదువుకుంటే ఏటైంది అది ఇదే అని అవమానిస్తున్నారన్న, కానీ నేను చదువుకోవడానికి నా దగ్గర అంత డబ్బులు ఉండవు, మా అమ్మ నాన్నలు చాలా పేదోళ్ళు, నేను ఈరోజు చదువుకుంటున్నాను, బయటికి వెళ్తే వాళ్ళు ఇప్పుడు రోడ్డుని పడిపోతారు, వాళ్ళని చూసుకోవాలి కదా, నేను లేకపోతే వాళ్ళు ఎలాగన్నా బతుకుతారు, నాకు ఇదే దిక్కు కదన్నా, నేను ఇప్పుడు నేను చదువుకుంటున్నాను వెళ్తే వాళ్ళు ఏమైపోతారో కూడా చెప్పలేమన్నా అనేసి ఎంత బాధపడుతున్నాడంటే, ఎంత అవమానిస్తానంటే దీని అమ్మ, మీరు అసలు మీ పని మీరు చేయండి రా భయ్, ఎవరి సిచ్యువేషన్ అందరి సిచ్యువేషన్లో ఒకలాగా ఉండవు, ఒక్కొక్కటి సిచ్యువేషన్ ఒకలాగా ఉంటుంది, నువ్వు ఆడు వచ్చేస్తున్నాడు నువ్వు వచ్చేయలేకపోతున్నావు అనేసి ఎవరిని తక్కువ అంచనా వేసి మాట్లాడొద్దు. ఫస్ట్ అలాంటి ఎరుపుకు లంజోడుకులకి దేంగా నా ఇష్టం అని చెప్పండి. ఎవడొచ్చి మనల్ని పెంచడు, ఏ లంజోడుకు మనల్ని వచ్చి పెంచడు రా భయ్, ప్రతి ఒక్కడు మాట్లాడటమే, అందరికైనట్టు అవ్వదు, అలాగైతే అందరూ అంబానీలు అయిపోయి అలా కుదరదు గురు, అర్థమైందా? అలా ఎవరికి కుదరదు, ఎవడి జీవితం ఆడిది, ఎవడ కష్టాలు ఆడివి, నీవు ఆ పొజిషన్లో ఉంటే నీకు అర్థమవుతుంది, చదువుకోవట్లేదు కదా అది కదా ఇది కదా అని ప్రతి ఒక్కరిని తక్కువ అంచనా చేసి ఎరుపుకులా మాట్లాడుతున్నావు అంటే నువ్వు ఫస్ట్ నీకు బుర్ర లేదు, నీకు కామన్ సెన్స్ లేదు, అర్థమైందా? ఆడేం తప్పు చేయట్లేదు, ఆడే రేపులు చేయట్లేదు, మానభంగాలు చేయట్లేదు, ఏ అమ్మాయిలు అమ్మియట్లేదు, ఏం చేయట్లేదు, ఆడి పని ఆడు చేసుకుంటున్నాడు, ఆడి కాలు కష్టం మీద వాడు బతుకుతున్నాడు, వాళ్ళ అమ్మాయిలను పెంచుతున్నాడు, అందులో తప్పేట ఉంది? లవడాలో అడుక్కునైనా బతుకుతాడు రా భయ్, ఆడిష్టం, నువ్వేం పెంచట్లే కదా. ఈ లవడాల సమాజం గురించి ఆలోచించి మీరు ఏదైనా పని చేసినారంటే మీరు ఎప్పటికీ ముందుకు వెళ్ళలేరు, మీరు రోజు కూడా గడదు దీని అమ్మ, వాళ్ళ మాటలే మీ కల్లో కూడా వస్తుంటాయి, వదిలేయండి. ఈ లవడాల సమాజం గురించి ఆలోచిస్తారేట్రా భయ్ మీరు ఊగలు.